అది కరెక్ట్ అయినటువంటి ఫిట్టింగ్ రిప్లై అధ్యక్ష. వీళ్లే కాదు అధ్యక్ష, ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా ఒక్కరు వెళ్తా రాలేదు. ఒరిస్సాలో ఎవరో లేబర్ని తీసుకొస్తే వాళ్ళని తీసుకొచ్చి డైలీ కూలి పెట్టి వాళ్ళతో డెమాన్స్ట్రేషన్ చేసే పరిస్థితి. ఏంటి మీ కర్మ, ఏంటి మీ పార్టీ? నాకు చాలా ఉన్నాయి ఇలాంటి చెప్పాలంటే. ఎవరు వీళ్ళు? 80 ఏళ్ళు 90 ఏళ్ళు కూర్చుంటున్నారు. కొత్త జడ్జి జే జగన్ జంజి గంజాయి బ్యాచ్. నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది దిశ. ఒకసారి కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, సభ్యత అడ్డం వస్తా ఉంది. నేను ఒకటే చెప్తున్నా, ఎన్డీఏ విశ్వసనీయతను దెబ్బతీయాలంటే కబద్దార్ మీ తరం కాదు, మీ వల్ల కాదని మరొకసారి హెచ్చరిస్తున్నాను. ఎవ్రీ క్యాండిడేట్ సెలక్షన్ ఈజ్ ఎక్స్ప్లెయినబుల్, ట్రేసబుల్ అండ్ ఆల్సో ఆడిబుల్ అండ్ అకౌంటబుల్. మేము దాచిపెట్టేది ఏమీ లేదు. ఆన్సర్ కీ పబ్లిక్, మెరిట్ లిస్ట్ పబ్లిక్, సెలక్షన్ లిస్ట్ పబ్లిక్. మేము పబ్లిక్ రెస్పాన్సిబుల్. కుట్రలు చేసేవారికి కాదు, కుట్రలు చేసేవారు కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు. ఇదే కుట్రలు మీరు చేస్తే రోడ్డు మీద కూడా రారు. ధైర్యం ఉంటే అసెంబ్లీకి రండి. ఇది పవిత్రమైన వేదిక. నేను సవాలు విసురుతున్నా. మీరు ఇక్కడ అసెంబ్లీలో వచ్చి కూర్చుంటే మీరు అడిగేదానికి మేము సమాధానం చెప్తే, నీ దగ్గర ఏదైనా అడిషనల్ పేపర్ ఉంటే ఆ సాక్ష్యాలు చూపించి ఒక పవిత్రమైన వేదికతో ప్రజా సమస్యలనే కాకుండా జవాబుదారీతనం తీసుకొచ్చే వేదిక ఈ అసెంబ్లీ. ఇక్కడికి వస్తే అడ్డంగా దొరికిపోతారు. వీళ్ళకి ఏం ఉండవు. అందుకే రోడ్డు మీద కూర్చొని నేను ఎందుకు చెప్పాను అదే హిట్ అండ్ రన్. వీళ్ళ పార్టీ అని హిట్ అండ్ రన్. నేను తీవ్రవాదులు చూసా. 60 ఏళ్లుగా ఆ పార్టీ అయిపోయింది. వీళ్ళు అదే మరి చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా పిల్లలకి, వీళ్ళందరికీ, మీ ప్రిపరేషన్, మీ మెరిట్, మీ జాబ్, ఇది పూర్తిగా మీ కష్టం పైన వచ్చిన ఉద్యోగం. ధైర్యంగా ఉండండి. ఏ కుట్రలు పని చేయవు. ఇక్కడ అలాంటి కుట్రల్ని ఎదుర్కొనే శక్తి ఈ ప్రభుత్వానికి ఉంది. నో బ్యాక్ డోర్, నో ఫేవరెటిజం, నో మ్యానిపులేషన్, ఓన్లీ మెరిట్, ట్రాన్స్పరెన్సీ అండ్ జస్టిస్. ది రియల్ సక్సెస్ ఆఫ్ మెగా DSC is that even those who could not secure a post acknowledge that the process was fair. దానికంటే ఏం కావాలి దిశ? అదే నాకు తృప్తి. దానికే రిఫ్లెక్షన్. సెలెక్ట్ అయిన DSC విద్యార్థులు రోడ్డు మీదకి రావడం, ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా ఫెయిర్ గా సెలెక్ట్ అయింది, మళ్ళీ మాకు టర్న్ వస్తుంది అని వ్యవస్థ పైన నమ్మకం ఉంది. నేను ఒకటే హామీ ఇస్తున్నా, డిపార్ట్మెంట్ కూడా కోరుతున్నా, ఇంకా పటిష్టమైన విధానం ఏదైనా ఉందంటే అది కూడా ఎతకదాం. ఈరోజు మనం అందరం కూడా ఆలోచించుకొని, టెక్నాలజీ వచ్చింది, టెక్నాలజీని ఉపయోగిద్దాం. సమర్థవంతంగా